ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ధనపరంగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గతంలో చేసిన రుణాలు తీరటంతో పాటుగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉన్నది. వృధా వ్యయం ఉన్నప్పటికీ ధన సంపాదనలో లోటు లేదు కాబట్టి కొంచెం ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. అంటే ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మంచి లాభాల బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. దాంతో పాటుగా గతంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే సోదరీల పరంగా కొంచెం చికాకులు తలెత్తుతూ ఉండటం అనేది జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య కొంచెం సమన్వయం లోపించటము, కొన్ని విషయాల్లో మనస్పర్ధలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఉన్నంతలో సుఖవంతమైన జీవితము, గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత బాగా గోచరిస్తున్నది. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారు మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులకు మాత్రం ప్రతికూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారి కష్టానికి తగ్గ ఫలితం అనేది రావటంలో ఇబ్బందులుంటాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభించడం కష్టంగా ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఉత్తీర్ణత శాతం గానీ, అదేవిధంగా వారికున్నటువంటి విద్యలో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. విదేశాలు ఎళ్ళాలనుకునేటటువంటి వారికి శుభవార్తలు ఉన్నప్పటికీ కూడా టైం వేస్ట్ అవుతూ ఉండటం, కాలయాపన జరుగుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కోర్టుల పరంగా ఉన్నటువంటి కోర్టుల్లో సమస్యలు ఉన్నటువంటి వారు శుభవార్తలు వింటారు. అదేవిధంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి కూడా పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకే కొంచెం ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతున్నయి. వృత్తిపరంగా చాలా బావుంటుంది. వ్యాపారస్తులకు బాగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్‌ల రూపంలో లాభాలు, అదేవిధంగా వారు అనుకున్న ప్రాంతాలకి ట్రాన్స్‌ఫర్‌లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రాశి వారికి విద్యార్థులు తప్ప మిగిలిన అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఉన్న విద్యార్థులకు ఉన్న సమస్యలకు కానీ, అదృష్టపరంగా సమస్యలు గానీ, కొన్ని విషయంలో ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం వినటము, అదేవిధంగా గోవిందనామాలు వినటము, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటము, దీంతో పాటుగా ప్రతినిత్యము సూర్యాష్టకం చదవటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.